నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు పార్టీకి అజెండా లేదన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల గతంలో కంటే జోగి రమేష్ భారీ మెజార్టీతో గెలుస్తారంటూ జోస్యం ఓటు అడిగే హక్కు వైసీపీకే ఉందన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలంటూ వీరవాసరం కేడర్కు సూచన గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థిగా మంత్రి విడుదల రజని నామినేషన్ భారీగా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పెద్ద కొట్టాయి ఉత్సవం స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం అజెండా లేకుండా అధికారం కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని అన్నారు. చంద్రబాబు చీకటి పాలన కావాలా, దేశానికే పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి పాలన కావాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా జోగి రమేష్ కు గతంలో కంటే భారీ మెజార్టీ వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, మిగతా పార్టీలన్నీ మరోవైపు ఉన్నాయని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా పోలింగ్ దగ్గరకు వస్తుంది, 3 వారాల్లో ఉంది కాబట్టి ఎలా జరుగుతుంది, ప్రచారం ఎట్లా జరుగుతుంది, పార్టీ వైపు నుంచి సంసిద్ధత ఏ రకంగా ఉంది రివ్యూ చేసుకుందామని వచ్చాము. బాగుంది, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లుగా రాష్ట్రం అంతటా తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, ప్రవేశపెట్టిన పథకాలు కానీ 87% ప్రజలకు సంపూర్ణంగా అందుతుండడం, దానివల్ల వాళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో మంచి మార్పులు, ఒక వెలుగు రావడం, ఇదంతా కూడా అందరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తున్నాయి. అసలు ఒక అజెండానే లేకుండా ఉన్న, కేవలం అధికారంలోకి రావడం కోసమే, పొత్తుల కోసం వెంపర్లాడి నానాజాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు, పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకొని దీని మీద మీ బ్లెస్సింగ్స్, ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, ఆయన వెనక ఈ సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం. మరో పక్క ఇది స్ట్రైట్ ఫైట్ ఈరోజు, అందుకు ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఈ నానాజాతి సమితిలో కనపడిన వాళ్ళందరినీ కలిసుకొని ఒక పక్క నిలబడినాడు. మనం ఏం చేసామో ప్రజలకు తెలియాలి, ఆ ప్రాతిపదిక మీదే ప్రజలు నిర్ణయం తీసుకోగలగాలి అనే ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకరు. కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం, సులభమైన విషయం. చంద్రబాబు కావాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, 14-19 మధ్య ఉన్న ఆ చీకటి అరాచక పాలన కావాలన్నా, లేక దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలన్నా, ఇది కొనసాగాలన్నా, నిర్ణయం ఏంది అనేది ఇప్పటికే కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరాక బస్సు యాత్ర, అంతకుముందు సిద్ధం సభలు కానీ, బస్సు యాత్రలో కానీ అడుగడుగున జన నీరాజనం, ఎక్కడెక్కడికి ఉప్పెనలాగా వస్తున్న ప్రజా ప్రవాహం, ఇవన్నీ రేపు ఫలితాలు ఏ రకంగా ఉన్నాయని ఆల్రెడీ సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తున్నాం. అలాగే పెనమలూరు నియోజకవర్గం, ఇక్కడ జోగి రమేష్ గారు చాలా చురుకైన నాయకుడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు కేవలం వైసీపీకి మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. వీరవాసరం తులసి కళ్యాణ మండపంలో ఆదివారం మండల స్థాయి పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను 99% పైగా అమలు చేశారని అన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు
చేశారని అన్నారు. ప్రతి కుటుంబానికి జరిగిన లబ్ధిని పార్టీ శ్రేణులు వివరించాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోని ఎప్పుడు విడుదల చేస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, త్వరలో మేనిఫెస్టోని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, మండల పార్టీ కన్వీనర్ కడలి ధర్మారావు, కామన్ నాగేశ్వరరావు, గ్రంథి సాగర్, పోలిశెట్టి దాసు, నేతల జ్ఞాన సుందర్రాజు, గూడూరి ఓంకార్, నాగరాజు శ్రీనివాసరాజు, మానుకొండ ప్రదీప్, బొల్లంపల్లి శ్రీనివాస్ చౌదరి, గొలగాని సత్యనారాయణ, చవ్వాకుల సత్యనారాయణ, భోగిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చేసిన ల్యాండ్ మార్క్ పనులు అంటే ల్యాండ్ మార్క్ గుర్తింపు పొందులు అంటే చాలా పనులు మా ఎన్ని రాయాలంటే ఓట్లు వీట్లు డ్రైవ్లు ఎన్ని రాయాలంటే కనుక చాలా పుస్తకాలు ఇవ్వాలి. అలాగే కాకుండా ల్యాండ్ మార్క్ లాంటి గుర్తింపు పొందే పనులన్నీ కూడా ఒక ప్రింట్ చేయడం జరిగింది. ఆ పేపర్కి మనం వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన మేనిఫెస్టోది జగనన్న హామీకి సంబంధించి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే కనుక బ్యాలెట్ నమూనా వస్తుంది. బ్యాలెట్ నమూనా ఎమ్మెల్యేకి సంబంధించిన బ్యాలెట్ నమూనా వస్తుంది. అలాగే మన ఉమాబాల గారి ఎంపీకి సంబంధించిన బ్యాలెట్ నమూనా కూడా వస్తుంది. అది వస్తుందంటే మనకి విద్యుత్ ఏదైతే వస్తుంది. ఆ బ్యాలెట్ నమూనా పత్రాలను ప్రతి ఇంటికి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇలా మేనిఫెస్టో ఒకటి, తర్వాత బ్యాలెట్ నమూనా ఉంది. అలాగే మన యొక్క ఏదైతే 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇచ్చిన తర్వాత చాలా చోట్ల నేను ఒక చోటకి వెళ్ళడం జరిగింది. ఒక సొసైటీ ఒక కాలనీలోకి వెళ్ళిన తర్వాత ఏ పనులు చేశారంటే మనం మీరు ఈ పనులు ఇవన్నీ చేసి పెట్టారని మాకు అయ్యని చెప్పారు. ఇంకో చోటకి వెళ్ళాను కాలనీ, వాళ్ళు కూడా పనులు చేసి పెట్టారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. సరే నేను ఒకటే అడిగాను. నేను గతంలో 2004 నుంచి 9 వరకు కొన్ని పనులు చేశాను. 19 నుంచి ఇప్పుడు దాకా కొన్ని పనులు చేశాను. ఈ మధ్యలో 2009 నుంచి 2019 వరకు జరిగిన పనులు ఏమైనా ఉంటే మీ ఆనందంలో జరిగి 1 2 ఉంటే చెప్పండి అంటే ఏం జరగలేదని చెప్పారు. అంటే నిజంగా 10 సంవత్సరాల్లో కూడా ఏ అభివృద్ధి కూడా జరగలేదు. కాబట్టి మనందరం కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. వాళ్ళు చేస్తున్న యుద్ధం మన మీద, పేదల మీద. ఎవరైతే జీవితాలు బాగుపడాలి, అందరూ కూడా పైకి రావాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేదవాడు కూడా ఆత్మాభిమానంతో నిజంగా ఎందుకంటే చెప్తున్నాను, మనం ఎవరు చెప్పారు, మన ఇంట్లో ఎవరు పని చేసుకుంటా ఉంటారు. పని చేసుకుంటే కూలి పని చేసుకుంటారో లేదా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కూడా ఉంటుంది. ఏంటంటే మనం కూడా గౌరవంగా బతకాలి అని. వాళ్ళు గౌరవంగా బతకాలంటే కనుక వాళ్ళకి సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్లు కావాలి, చదువుని విద్యగా అందించాలి. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. ఎవరి కోసం అంటే బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ కోసం, పేదల కోసం. అది ఏ కులంలో ఉన్న పేదలైనా సరే ఆ పేదల కోసం ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆత్మాభిమానంతో తలెత్తి జరగాలనుకున్న వాళ్ళ కోసం ఒక వెన్నుముకగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. దీనికోసం మనందరూ కూడా కష్టపడాలి. నా మీద లేకపోతే నా పక్కన మన పార్టీ నాయకుల మీద ఒకరికి ఏదైనా చిన్న చిన్న మనస్పందలు అవన్నీ ఉంటే ఉండొచ్చు. అవన్నీ కూడా పక్కన పెట్టేవి. మనందరూ భవిష్యత్తు, పేదల భవిష్యత్తు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లో పేదల భవిష్యత్తు, మనందరూ భవిష్యత్తు. దీనికోసం మనం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందరూ సిద్ధమేనా? గట్టిగా ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఉమాబాల గారు 2 నిమిషాలు మాట్లాడారు. కానీ ఈరోజు 2-3 రోజుల్లో మనకి ఈ నామినేషన్ సిద్ధరాస్తుందని అంతా పూర్తవుతుంది. మేమంతా కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ప్రజల ముందుకు వెళ్తాం.
రాబోయే ఎన్నికల్లో పార్టీ ఏదైతే నిర్దేశించిందో ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళడం ద్వారా మనం ప్రతి ఓటర్ని గుమ్మం దగ్గరికి వెళ్ళి అన్ని విషయాన్ని తెలియజేయగలగడం, అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మోడల్ నమూనాని, బ్యాలెట్ నమూనాని, అలాగే బ్రోచర్ని అన్నింటినీ కూడా వివరంగా అర్థమయ్యేటట్టుగా ప్రతి ఓటర్ని అర్థమయ్యేటట్టు చెప్పడమే కాకుండా ఆఖరి నిమిషం ఎన్నికల రోజు తిరిగి ఓటు చేయించుకుని దగ్గర ఓటు చేయించుకునేంత వరకు కూడా పూర్తిగా బాధ్యత వహించి మా విజయంలో మీ అండ అందించాలని కోరుకుంటున్నాను. మరి ఈసారి నన్ను మీరు ఆదరిస్తే మొట్టమొదటి మహిళా ఎంపీగా ఉన్న నరసాపురం పార్లమెంట్ నుంచి ఆ ఘనత ఈ వేదవాస మండలానికి, వేంపరం నియోజకవర్గానికి చరిత్రలో నిలబడిపోయే విధంగా మీరందరూ కూడా మీ అందరి ఇంటి ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించమని, అలాగే నేను కూడా ఎప్పుడు మీ అందరి మనిషిగా, మీ ఆడపడుచుగా, మీ మనిషిగా ఉంటానని తెలియజేస్తూ. గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థిగా మంత్రి విడుదల రజని నామినేషన్ వేశారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. 5 ఏళ్లలో జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రజలకు సీఎం జగన్ మేలు చేశారని అన్నారు. జగన్ రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్దమయ్యారని చెప్పారు. శాంతికి నిలయం కావాలంటే గుణబాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. వాళ్ళకున్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఇక్కడున్నటువంటి మీ మీడియా మిత్రులందరూ కల్లారా ఇప్పుడే మన గుంటూరు వెస్ట్లో మనం ఇక్కడే చూడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మాకు బలమైన నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం, చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. మరి ఈరోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేశారో ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారో, ప్రజలకే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలు అందించారో మాకు ఇవన్నీ కూడా మనం చూస్తున్నట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఈరోజు విద్యా వైద్యం కావచ్చు, ఈరోజు అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి దిశగా మరి మన ముఖ్యమంత్రి గారు ముందుకు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మేలుకు రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా మద్దతు తెలియజేయడానికి వచ్చి మరి అందరూ కూడా వారి యొక్క మద్దతు దీవెనలు ఇచ్చారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రజనమ్మ నామినేషన్ అని ఇంత పెద్ద ఎత్తున గుంటూరు పశ్చిమ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా నన్ను, అలాగే మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మా ఎంపీ రోసయ్య గారిని, వారిని కూడా ఈరోజు నిండు దీవెనలు ఇవ్వడము, మరి వాళ్ళందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు, నియోజకవర్గకు సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మీడియా అన్నలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు ఉండి మీ అందరూ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి శిరస్సు వంచి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.